అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహాభారతం వనపర్వం 10వ భాగంలోకి అడుగుపెడుతున్నాం. అయితే 9వ భాగంలో అశ్వపతి నారదుడిని ఆహ్వానించి తన కూతురైన సావిత్రి తనకు యోగ్యుడైన వరుని వెతుకుటకు వెళ్ళి ఇప్పుడే తిరిగి వచ్చింది. అయితే ఈమె ఎటువంటి వరుని ఎంపిక చేసుకున్నదో చూచెదము అని చెప్పుటతో మనము 9వ భాగాన్ని ముగించాం. ఇప్పుడు 10వ భాగంలో తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. అయితే అశ్వపతి తన కుమార్తెను విచారింపగా ఆమె ఇట్లు బదులిచ్చెను. తండ్రి, సాల్వ దేశాన్ని దుమత్సేనుడు అను ఒక రాజు పరిపాలిస్తుండేవాడు. కొడుకు బాలుడై ఉండుటను అవకాశముగా తీసుకుని అతనిని ప్రక్కదేశపు విరోధి అతని రాజ్యమును కబళించాడు. దానితో ద్యుమత్సేనుడు తన భార్య మరియు బాలుని తీసుకుని అడవికి వెళ్లి తపస్సు చేసుకోదలుచును. అతని కుమారుడు సత్యవంతుడు, పెరిగి పెద్దవాడయ్యను. అతడు నాకు తగిన వరుడు కాగలడు. ఆమె పలుకులను వినిన నారదముని ఆశ్చర్యముతో ఇట్లు ప్రకటించెను. సత్యవంతుని వరునిగా ఎన్నుకునుట సరి అయిన నిర్ణయం కాకపోవచ్చును. గొప్ప ఆశ్చర్యముతో అశ్వపతి ఇట్లు పలికెను. మహర్షి, ఎందుకు అలా చెబుతుండ్రి? నా కుమార్తె హీనచరుతుని ఎన్నుకునునని నేను భావించను. కనుక దయచేసి సత్యవంతుని గురించి వివరించగలరు. అప్పుడు నారదముని ఇట్లు వివరించెను. సత్యవంతుడు ఖచ్చితముగా సమస్త సద్గుణ సంపన్నుడు. అతడు గొప్ప దయార్థ హృదయము కలిగిన వాడు కూడా. శక్తివంతుడు మరియు అందగాడు. నారదుడు సత్యవంతుని ఒకవైపు ఉన్నత వ్యాఖ్యలతో వర్ణిస్తూనే మరోవైపు తన కూతురుకు తగిన వరుడు కాదనటలోని ఆంతర్యమేమిటో తెలుసుకున్నట్టుకు అశ్వపతికి ఆసక్తిగా ఉండెను. నారదముని మహారాజుకు ఇలా వివరించెను. దురదృష్టవశాత్తు సత్యవంతుడిలోని ఒకే ఒక దోషం అతని సద్గుణములన్నింటినీ మరుగుపరుస్తుండెను. ఈ రోజు నుండి సరిగ్గా 1 సంవత్సరం పిమ్మట అతని ఆయువు ముగిసిపోవును. ఆ పలుకులను వినిన అశ్వపతి తన పుత్రికతో ఇట్లు పలికెను. సావిత్రి, మరొకసారి మరెవరినైనను వరుణుగా ఎన్నుకొనుము. ఏమైనను సావిత్రి ఇలా బదులిచ్చెను. లేదు, నేను ఇదివరకే సత్యవంతుని నా భర్తగా ఎన్నుకొంటిని. ఒకసారి వరించిన వ్యక్తి దీర్ఘాయువు కాని, అల్పాయువు గాని, గుణవంతుడు కాని, గుణహీనుడు గాని అతడే నా భర్త. నా నిర్ణయమును మార్చుకొని మరొకరిని ఎన్నుకునే ప్రశ్నే లేదు. తరువాత నారదముని ఇట్లు పలికెను. రాజా, నీ పుత్రిక సంకల్పం దృఢమైనది. అది ఎట్టి పరిస్థితులలోనూ ధర్మము నుండి విచలితము కాలేదు. అంతేకాకుండా సత్యవంతునికి మించి అర్హుడైన వ్యక్తి మరెవ్వరునూ ఉండరు. కనుక ఈ వివాహం జరుగుటయే ఉచితమని భావిస్తుంటిని. అశ్వపతి నారదుని తన గురువుగా అంగీకరించి ఉండుట చేత ఈ వివాహమునకు వెంటనే సమ్మతించెను. నారదుడు ఆకాశ మార్గాన నిష్క్రమించెను. మహారాజు అడవికి పయనమయ్యేందుకు అవసరమైన సన్నాహాలను ఆరంభించెను. తరువాత ఒక శుభదినమున తన కుమార్తెను, మంత్రులను మరియు కొంతమంది బ్రాహ్మణులను వెంట తీసుకుని అశ్వపతి బయలుదేరాడు. అడవిలోని ద్విమత్స్యనుని పవిత్ర ఆశ్రమ సరిహద్దులను చేరుకున్న అశ్వపతి రథము దిగి తన పురోహితులతో కాలినడకన అంధుడైన మహారాజును సమీపించెను. ద్యుమత్సేనుడు ఒక విశాల వృక్షము క్రింద దర్భాసనముపై కూర్చుని ఉండెను. అశ్వపతి తన కొరకు వచ్చిన విషయము నెరిగి అతడు తన అతిథిని మిక్కిలి గౌరవముతో స్వాగతిస్తూ ఒక గోవును బహుమతిగా ఇచ్చెను. అశ్వపతి సుఖాసీనుడైన పిమ్మట ద్యుమత్సేనుడు ఇంత దూరం అడవికి వచ్చుటకు గల కారణమును విచారింపగా ఏ విధముగా సమయం వృధా చేయక వెంటనే అశ్వపతి తన కుమార్తె వివాహమును సత్యవంతునితో జరిపించమని ప్రతిపాదించెను. అందుకు ద్యుమత్సేనుడు సావిత్రి ఈ అడవిలో తపోజీవనమును గడపగలదో లేదో అన్న అనుమానమును వెలిబుచ్చెను. అశ్వపతి ఈ విషయంలో హామీ ఇచ్చుటతో వివాహము నిశ్చయమయ్యెను. పిమ్మట సావిత్రి సత్యవంతుని వివాహము జరిగెను. అశ్వపతి తిరిగి తన రాజధానిని చేరుకొనెను. తండ్రి నిష్క్రమించిన పిమ్మట సావిత్రి తన విలువైన వస్త్రాలు మరియు ఆభరణాలను త్యజించి నారచీరను ధరించెను. ఆమె తన సేవా ప్రవృత్తి మరియు వినయముతో త్వరలోనే అడవిలో నివసించే వారందరి ప్రశంసలను పొందగలిగెను. ఆమె ప్రత్యేకించి తన మధుర వాక్కులతో, మృదు స్వభావముతో, సేవా నిపుణతతో ఇంకను ఏకాంతములో ప్రేమతో సత్యవంతుని ఎంతగానో సంతోషపెట్టెను. ఏమైనను నారదముని భవిష్యవాణిని స్మరిస్తూ సావిత్రి ఎల్లప్పుడూ కలత చెందుతుండెను. నారదుడు తెలిపిన విషయమును ఎవరికిని బహిర్గతము చేయలేదు. చివరకు నారదముని సూచించిన సమయం దగ్గర పడుతున్న కొద్దీ సావిత్రి ఆందోళనతో రోజులను లెక్కించసాగెను. గడువుకు 3 రోజులకు ముందు నుండి సావిత్రి ఉపవాస దీక్షకు పూనుకొనెను. గడువుకు ముందు రోజు రాత్రి గొప్ప కలతతో గడిపెను. చివరకు సూర్యుడు ఉదయించినంతనే సావిత్రి తనలో తాను నేను చాలా కాలముగా భయపడుతున్న ఈ రోజు ఆసన్నమైనదని భావించెను. సావిత్రి తన ప్రాతకాల విధులను పూర్తి చేసుకుని బ్రాహ్మణులకు
తన అత్తమామలకు ప్రణామమును ఆచరించుటకు వెళ్ళెను. బ్రాహ్మణులు ఆమెను సౌభాగ్యవతీ భవ, సుమంగళీ భవ వంటి అనేక ఆశీర్వచనాలతో దీవించిరి. సత్యవంతుడు యజ్ఞ సమిధుల కొరకు వెళ్ళదలచి ఎప్పటికి వలె తన గొడ్డలిని భుజాన ధరించి బయలుదేరబోయెను. ఏమైనను ఈ రోజు సావిత్రి వెంటనే అతడిని సమీపించి ఇలా అభ్యర్థించెను. ప్రభు, ఈ రోజు నన్ను కూడా మీ వెంట తీసుకువెళ్ళగలరు. సత్యవంతుడు ఇట్లు బదులిచ్చెను. దేవి, ఇప్పటి వరకు నీవెన్నడూను నాతో కలిసి బయటకు రాలేదు. కాని నీవు అంతగా రాదలుచుకున్నచో తల్లిదండ్రుల అనుమతితో రావచ్చు. అప్పుడు సావిత్రి జిమత్సేనుని సమీపించి ఇట్లు పలికెను. మామగారు, నేను ఆశ్రమం విడిచి ఎక్కడికి వెళ్ళలేదు. ఈ రోజు సత్యవంతునితో కలిసి వెళ్ళదలచితిని. విమత్సేనుడు వెంటనే అందుకు అనుమతించెను. తరువాత అతడు ఇట్లు పలికెను. సావిత్రి, నీవు ఇక్కడకు వచ్చిన తరువాత మొదటిసారిగా ఈ రోజు ఒక కోరికను వెళ్ళబుచ్చితివి. జాగ్రత్తగా వెళ్ళుము. సావిత్రి సత్యవంతుని వెంట వెళ్ళెను. అడవిలో వెడుతూ సత్యవంతుడు వివిధ ప్రకృతి సోయగాలను వివరింపసాగెను. సావిత్రి హృదయములో కలత చెందుతున్నప్పటికీ పైకి కనిపించనీయకుండా ప్రసన్నవదనముతో చిరునవ్వు చిందిస్తుండెను. సత్యవంతుడు కొన్ని ఫలాలను సేకరించి కొన్ని వృక్ష శాఖలను నరికెను. కఠిన శ్రమ చేత అతని శరీరమంతయు చెమటతో నిండిపోయెను. అటు పిమ్మట ఒంటి నిండా నొప్పులు ఆరంభమయ్యెను. చివరకు అతడు సావిత్రితో ఇట్లు పలికెను. నాకు తీవ్రమైన శిరోవేదన కలుగుతుండెను. 100 బాణాలు ఒక్కసారిగా తలలోకి దించినట్లుగా ఉండెను. నిజమునకు నా శరీరమంతయు బాధతో నిండిపోయెను. నేను ఎక్కువసేపు నిలుచుండలేను కనుక కొద్దిసేపు విశ్రమించెదను. అప్పుడు నారదుని పలుకులను స్మరించి సావిత్రి క్రింద కూర్చుని సత్యవంతుని శిరస్సును తన ఒడిలో పెట్టుకొనెను. తన భర్త చివరి క్షణము సమీపించగానే నలుపు రంగు గల ఒక భారీ వ్యక్తి తన ఎదుటకు వచ్చుట కనిపించెను. అతడు ఎర్రటి కన్నులతో ఎర్రటి వస్త్రాలను, శిరస్సున బంగారు కిరీటమును ధరించి ఉండెను. చేతిలో పాశం పట్టుకుని మిక్కిలి భయంకరముగా కనిపిస్తుండెను. సావిత్రి తన భర్త శిరస్సును నేలపై ఉంచి కంపిస్తున్నట్టి హృదయముతో మిక్కిలి దీనురాలై అతడిని ఇలా ప్రశ్నించెను. అయ్యా, మీరెవరు? మరియు ఏమి చేయదలచిరి? అతడు ఇట్లు బదులిచ్చెను. నేను యమరాజును, మృత్యుదేవతను. నీ తపస్సు మరియు నీ భర్త పట్ల భక్తి చేత నేనే స్వయంగా ఇక్కడకు వచ్చితిని. నేనిప్పుడు సత్యవంతుని నా పాశముతో బంధించి నా లోకమునకు కొనిపోయేదను. దానితో సావిత్రి ఇట్లు బదులు పలికెను. మరణ సమయములో నీ భటులు వచ్చి మానవులను తీసుకువెళ్ళుదరని నేను వింటిని. కాని మీరు నా భర్తను తీసుకువెళ్ళుటకు స్వయముగా వచ్చుటకు గల కారణమేమిటి? అది అది చూచి యమరాజు ఇట్లు వివరించెను. సాధ్వి, సత్యవంతుని గొప్పతనము చేత నా భయంకరమైన సేవకుల ద్వారా ఈడ్చబడుటకు తగడు. కనుక నేనే స్వయముగా ఇక్కడకు వచ్చితిని. అట్లు చెప్పి యమరాజు బలవంతముగా సత్యవంతుని బొటనవ్రేలు పరిణామము గల ఆత్మను అతని శరీరము నుండి లాగివేసెను. ప్రాణరహితమైన శరీరము పూర్వపు తేజస్సును కోల్పోయి చూచుటకు వికారముగా మారెను. సత్యవంతుని సూక్ష్మ శరీరమును తన పాశాలతో గట్టిగా బంధించి యమరాజు దక్షిణ దిశగా ప్రయాణించసాగెను. సావిత్రి యమరాజును అనుసరించసాగెను. తన తపోబలము, పాతివ్రత్యము, యమరాజు అనుగ్రహము కూడా తోడొకటితో ఆమె అతడిని వెంబడింపగలిగెను. ఏమైనను యమరాజు సావిత్రిని మరలిపోమని కోరుతూ ఇలా పలికెను. పుణ్యశీలి, దయచేసి ఇట్లు వెంబడించుటను విరమించుము. వ్యర్థముగా నన్ను అనుసరించుటకు బదులు తిరిగి వెళ్లి మరణించిన నీ భర్తకు అంతిమ సంస్కారాలను జరిపించుము. సావిత్రి ఇలా బదులిచ్చెను. నా భర్త తనంతట తానుగా వెళ్ళినా లేక ఇతరుల బలవంతం పైన వెళ్ళినా నేను ఎల్లప్పుడూ అతడిని అనుసరించెదను. అతడు ఎక్కడకు వెడితే నేను అక్కడికే వెళ్ళెదను. యమరాజా, 7 అడుగులు కలిసి నడిస్తేనే వారి నడుమ స్నేహం ఏర్పడునని ఒక నానుడి. కనుక మీరు అన్యథా భావింపకున్నచో నేను మీకు ఒక విషయమును తెలుపదలచితిని. యమరాజు తన సమ్మతిని తెలియజేస్తూ తలనాడించెను. సావిత్రి నైతికతకు సంబంధించిన సంభాషణను ఆరంభిస్తూ ఇట్లు పలికెను. జీవితంలో బ్రహ్మచర్యము, గృహస్థ, వానప్రస్థ మరియు సన్యాస ఆశ్రమాలను నామమాత్రముగా గడుపుట ధర్మముగా పరిగణింపబడదు. వాటిలో ఏ ఒక్కదానినైనను సంపూర్ణంగా నెరవేర్చినప్పుడే అది ప్రయోజనకరమగును. నేను గృహస్థాశ్రమ ధర్మ ఫలితమును సాధింపనందున తరువాతి ఆశ్రమ స్వీకరణను నేను వాంఛించుటలేదు. ఆమె చక్కటి జ్ఞానపూరితమైన పలుకులకు యమరాజు ఎంతగానో సంతోషించెను. అతడు సావిత్రితో ఇట్లు పలికెను. పుణ్యశీలి, మరణించిన నీ భర్త ప్రాణాలను తప్ప నేను నీకు ఏదైనా ఒక వరమును ప్రసాదించెదను. సావిత్రి ఇట్లు వేడుకొనెను. మామగారికి చూపు తిరుగువచ్చి అతడు సూర్యుడు లేక అగ్నికి వలె బలవంతుడు కావలను. యమరాజు ఆ వరమును అనుగ్రహించి ఇట్లు పలికెను. సావిత్రి, నీవు మిక్కిలి అలసినట్లుగా కనిపించుచుండెను. ఇప్పుడు ఇక తిరిగి వెళ్ళుము. సావిత్రి ఇట్లు సమాధానమిచ్చెను. నేను నా భర్త సమక్షములో ఎన్నడనూ అలసిపోను. అతడు ఉన్న చోటనే నేను ఉందును. తనతో సంభాషించుటకు యమరాజు సుముఖముగా ఉండుటను గమనించిన సావిత్రి నైతికతకు సంబంధించి మరింత అధిక ప్రకాశమును వెదజల్లుతూ ఇట్లు ముగించెను. ధర్మరాజా, ఒకరు ఎంతో సౌభాగ్యముతో కాని మీ వంటి ఉన్నత ధర్మాత్మల దర్శనము కలగదు. ఇక ఎటువంటి వారి సాంగత్యమును పొందుటను గూర్చి
ఇక అటువంటి వారి సాంగత్యమును పొందుటను గూర్చి చెప్పేదేముండును. గొప్పవారితో చర్చ ఎన్నటికిని నిష్ఫలమవ్వదు. కనుకనే ఒకరు వారి సాంగత్యమును ఎల్లవేళలా అన్వేషించవలెను. మరోసారి యమరాజు సావిత్రిని ఆమె చక్కటి ప్రసంగముకు ప్రశంసించి తన పతి ప్రాణాలను తప్ప మరో వరమును కోరుకోవలెను. ఈసారి సావిత్రి ఇలా వేడుకొనెను. మా మామగారు తన రాజ్యమును తిరిగి పొంది దానిని మరెన్నడూను మరోసారి కోల్పోకుండా ఉండవలెను. యమరాజు ఇట్లు బదులిచ్చెను. త్వరలోనే ద్యుమత్సేనుడు తన రాజ్యమును తిరిగి పొందును. నేను నీ కోరికలన్నింటినీ తీర్చినందున ఇప్పుడు నీవు నన్ను వెంబడించుటను విడిచి తిరిగి గృహమునకు మరలుము. అందుకు సావిత్రి ఇట్లు వేడుకొనెను. ప్రభు, దయచేసి నా పలుకులను కొంత వినగలరు. యమరాజు అందుకు అనుమతించెను. సావిత్రి నైతికతపై తిరిగి తన ప్రసంగమును కొనసాగిస్తూ ముగించెను. ధర్మరాజ, మనస, వాచ, కర్మల ద్వారా ఇతర జీవిని హింసింపకపోవటమే ధర్మాత్ముని ఉన్నత ధర్మవిధి. నిజమునకు ఒక ధర్మాత్ముడు తనను శత్రువులు ఆశ్రయించినను దయతలుచును. ఎందుకంటే అతడు అందరి పట్ల ప్రేమ మరియు ఔదార్యమును చూపదలుచును. తిరిగి మరోసారి యమరాజు సావిత్రి పలుకులకు ఆనందిస్తూ ఇట్లు పలికెను. ఓ సౌభాగ్యవతి, నీ పలుకులు అమృతమయములు. నాకు ఎంతో సంతోషము కలిగిస్తుండెను. నేను నీకు మూడవ వరమును ప్రసాదించెదను. కాని అది నీ పతి ప్రాణాలను తిరిగి పొందుట కారాదు. సావిత్రి ఇట్లు వేడుకొనెను. మా తండ్రికి పుత్రులు కలుగలేదు. అతని రాణి మాలవీదేవి ద్వారా ఒక 100 పుత్రులు కలిగి ఆ వంశం కొనసాగునట్లుగా అనుగ్రహింపగలరు. యమరాజు ఇట్లు బదులిచ్చెను. అశ్వపతికి 100 తేజోవంతులైన పుత్రులు కలుగుదురు. నీవు ఇప్పటికే చాలా దూరం వచ్చితివి. దయచేసి ఇప్పుడు తిరిగి వెళ్ళుము. సావిత్రి తిరిగి ఇట్లు పలికెను. ఓ ధర్మరాజా, క్షమించగలరు. నా భర్త సాన్నిధ్యములో నాకు గడిచిన సమయము మరియు నడిచిన దూరము తెలియరాలేదు. కనుక నేను ఎంత దూరం వచ్చితునో కూడా నాకు తెలియరాలేదు. నిజమునకు నా మనస్సు సత్యవంతుని అనుసరించటకే మరింత అధికముగా ఆరాటపడుతుంది. కనుక అలా వెడుతూ నా పలుకులను వినుటను కొనసాగింపవలసినదిగా నేను మిమ్మల్ని అర్థిస్తుంటిని. ఇలా ప్రతిసారి తన పలుకులతో యమరాజును స్తుతిస్తూ ప్రార్థిస్తుండెను. సావిత్రి తిరిగి నైతికతను గూర్చి సంభాషింపనారంభించును. ముగింపుగా ఆమె ఇట్లనెను. సత్యధర్మములు మాత్రమే ఇతరులలో నిజమైన విశ్వాసమును నింపగలవు. కనుక ఒకరు వీటిని మాత్రమే కలిగి ఉండుట అవసరము. కనుకనే సామాన్య జనము శ్రేష్ఠులైన వ్యక్తులపైననే ఆధారపడుదురు. మీరు ధర్మరాజుగా పిలువబడుతూ శత్రుమిత్రాది భేదభావము చూపకుండా సమానముగా న్యాయము చేస్తుందురు. కనుకనే జనులందరూ ధర్మాచరణ చేస్తుందురు. యమరాజు మరోసారి సావిత్రిని ప్రశంసిస్తూ ఇట్లు పలికెను. ఓ సాధ్వి, నీ పలుకులకు నాకు మిక్కిలి ఆనందము కలుగుతుండెను. కనుక సత్యవంతుని ప్రాణాలను తప్ప నీవు నా నుండి ఏదైనా 4వ వరమును కోరుకొనుము. అటు పిమ్మట దయచేసి తిరిగి గృహమునకు మరలుము. సావిత్రి ఇట్లు వేడుకొనెను. వంశము శాశ్వతముగా కొనసాగుటకు సత్యవంతుని ద్వారా నాకు 100 పరాక్రమవంతులైన పుత్రులు కలగవలను. యమరాజు సావిత్రి కోరికను అనుగ్రహించెను. ఇక గృహమునకు మరలమనెను. ఏమైనను సావిత్రి వెంటనే ధర్మం యొక్క వైభవమును వర్ణింపనారంభించెను. చివరకు యమరాజు ఇలా ప్రకటించెను. ఓ సౌభాగ్యవతి, నీ జ్ఞానపూరితములైన పలుకులను వినిన కొలది నీపై గౌరవం పెరుగుతుండెను. కనుక చిట్టచివరిగా నీకు మరో కోరికను నేను వరముగా ప్రసాదించెదను. ఈసారి సావిత్రి ఇట్లు బదిలిచ్చెను. మీరు ఇదివరకే నాకు 100 పుత్రులు కలుగవలెనని వరమును అనుగ్రహించితిరి. నా భర్తతో సంపర్కము లేకుండా అది సాధ్యపడదని మీరెరుగుదురు. అందుచేత మీ చివరి వరం ఫలించుటకు సత్యవంతుని పునరుజ్జీవితుని చేయక తప్పదు. ప్రభు, నా భర్తను తిరిగి బ్రతికింపగలరు. అతడు లేకుండా నేను సుఖముగా ఎలా జీవింపగలను? పతిలేని స్వర్గమును వాంఛింపను. చివరకు యమరాజు ఆనందించి సత్యవంతుని సూక్ష్మ శరీరమును తన పాశము నుండి విడుదల చేసెను. అతడు ఇట్లు పలికెను. ఓ సావిత్రి, నీ భర్త మరింత బలముగాను మరియు ఆరోగ్యముగాను నిద్రలేచును. అతడు నీతో 400 సంవత్సరాలు కలిసి జీవించును. సత్యవంతుడు ఈ లోకములో గొప్ప ఖ్యాతిని ఆర్జించును. నేను అందించిన వరములన్నీ కూడా కాలక్రమమున ఫలించునని విశ్వసించుము. అట్లు పలికి యమరాజు తన లోకమునకు వెళ్ళిపోయెను. సావిత్రి అడవిలో ప్రాణరహితమైన మరియు కళావిహీనమైన తన భర్త భౌతిక శరీరమును ఉన్నట్టి ప్రదేశమునకు వెళ్ళెను. సావిత్రి కూర్చుని తన భర్త శిరస్సును తన వడిలో పెట్టుకొనెను. ఆ సమయంలో అతడు తిరిగి స్పృహలోకి రాసాగెను. అతడు కళ్ళు తెరిచి దూరదేశము నుండి అప్పుడే తిరిగి వచ్చిన వానికి వలె సావిత్రి వైపునకు ఆప్యాయతగా చూచెను. సత్యవంతుడు ఇలా ఆశ్చర్యపడెను. నేను సుదీర్ఘ సమయం నిద్రించితిని. దేవి, నీవు నన్ను ఎందుకు మేల్కొల్పలేదు? ఒక భయంకరమైన వ్యక్తి నన్ను ఈడ్చుకు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నట్లుగా చూచితిని. అతడు ఇప్పుడు ఎక్కడ? సావిత్రి ఇట్లు బదిలిచ్చెను. మీరు నిజముగానే చాలా సమయం నిద్రించితిరి. చీకటి పడెను. ఇప్పుడు ఇక పదండి. మీరు చూచిన వ్యక్తి మృత్యుదేవత యమరాజు. కాని అదృష్టవశాత్తు అతడు ఇప్పుడు వారి లోకముకు మరలిపోయిరి. సత్యవంతుడు తన అనుభవాలను స్మరిస్తూ ఇలా పలికెను. దేవి,
కట్టెలు నరుకుతుండగా తీవ్ర శిరోవేదనకు గురైతిని. దానితో అధిక సమయము నిద్రించితిని. నిద్రించిన తర్వాత ఒక తేజోమూర్తి నా ఎదుటకు వచ్చుటను చూచితిని. కనుక సావిత్రి, ఏమి జరిగెను? నీకు తెలిసిన సత్యమును నాకు వివరింపగలవు. నేను చూచినది స్వప్నమా లేక వాస్తవమా? సావిత్రి ఇట్లు బదిలిచ్చెను. రేపు ఉదయం మీకు సమస్త విషయాలను వివరముగా వివరించెదను. ఇప్పుడు మనం వెంటనే గృహమును చేరుకోవలను. అడవిలో పూర్తిగా క్రూరమృగాలు మరియు రాక్షసులతో నిండి ఉండెను. మీ తల్లిదండ్రులు కూడా మన గురించి ఆందోళన చెందుతుందురు. సత్యవంతుడు ఇట్లు పలికెను. ముందుగా ఈ చీకట్లో మనము ఒక గృహమునకు వెళ్ళుదారిని గుర్తించవలను. సావిత్రి, నేను క్షణకాలం గృహమును చేరుట ఆలస్యమైనను నా తల్లిదండ్రులు ఆందోళన చెందుదురు. మనము ఏదో విధముగా వెంటనే గృహమును చేరుకున్నట్టుకు ప్రయత్నించవలను. అట్లు వారు బయలుదేరిరి. సావిత్రి తన కుడి చేతిని సత్యవంతుని నడుము చుట్టూ వేసి అతని ఎడమ చేతిని తన భుజంపై వేసుకుని అతనికి సహాయంగా నడిచెను. నిత్యము నడుచు దారి అయినందున సత్యవంతుడు చంద్రకాంతిలో ముందుకు నడవసాగెను. మరోవైపు ద్యుమత్సేనుడికి అద్భుత రీతిలో చూపు తిరిగి లభించెను. తన భార్య శైవ్యతో కలిసి సత్యవంతుని కొరకు చుట్టుప్రక్కల గల ఇతర ఆశ్రమాలలో వెదకనారంభించిరి. ఆ వృద్ధ జంట సావిత్రి సత్యవంతుడు ఎక్కడనూ కనిపించకపోవటతో ఎంతగానో ఆందోళన చెందసాగిరి. స్వల్ప అలికిడికి కూడా వారు అదుగో సత్యవంతుడు మరియు సావిత్రి తిరిగి వచ్చిరి అని ఊహింపసాగిరి. స్థానిక ఋషులు ఈ వృద్ధ దంపతులను ఓదార్చసాగిరి. వారిని ఆశ్రమమునకు తీసుకువెళ్లి పూర్వపు మహారాజుల చరిత్రలను వినిపించసాగిరి. దానితో వారి దుఃఖముకు దూరమగునని వారు మునులు భావించిరి. ఏమైనను ద్యుమత్సేనుడు మరియు శైవ్య విచారముతో శోకిస్తూనే ఉన్నారు. దానితో సువర్చసుడు అనే ఒక వృద్ధ బ్రాహ్మణుడు వారితో ఇట్లు పలికెను. సావిత్రి భక్తి ప్రపత్తుల చేత సత్యవంతుడు క్షేమముగా ఉండునటలో ఎట్టి సందేహము లేదు. గౌతమ ఋషి ఇలా ప్రకటించెను. నా తపోబలముతో నేను ఇతరుల గురించి ఎరుగగలను. నీ పుత్రునికి ఎట్టి హాని జరిగి ఉండదని నేను విశ్వాసముగా చెప్పగలను. అనేక మంది ఇతర ఋషులు గౌతముని పలుకులను సమర్థించిరి. దానితో ద్యుమత్సేనుడు మరియు అతని భార్య కొంత శాంతించెను. ఆ తరువాత కొంత సమయమునకు సత్యవంతుడు మరియు సావిత్రి తిరిగి వచ్చిరి. దానితో వారు తిరిగి ఒకరినొకరు కలుసుకొనిరి. అందరూ ఆసీనుడైన పిమ్మట ఋషులు ఇట్లు ప్రశ్నించిరి. సత్యవంత, ఎందుకు ఇంతగా ఆలస్యము జరిగెను? కారణము లేకుండా నీవు నీ వృద్ధ తల్లిదండ్రులకు ఇంతటి విచారమును కలిగించవనేది మా విశ్వాసము. సత్యవంతుడు ఇట్లు పలికెను. అడవిలో కట్టెలను కొట్టిన పిమ్మట నా శరీరమంతటా గొప్ప బాధ, భయంకరమైన శిరోవేదనను అనుభవించితిని. దానితో విశ్రాంతి తీసుకున్నట్టుతో ఇలా ఆలస్యముగా గృహమును చేరుట జరిగెను. గౌతమ ఋషి ఇట్లు పలికెను. నిజమునకు సత్యవంతుడు ఆలస్యమునకు గల వాస్తవ కారణమును మరియు తన తండ్రి దృష్టి తిరిగి వచ్చుటకు గల కారణమును కూడా ఎరుగడు. బహుశా సావిత్రి వీటికి సరి అయిన వివరణ ఇవ్వగలదు. సావిత్రి ఇట్లు పలికెను. నా వివాహముకు పూర్వము నారదముని మా తండ్రి వద్దకు వచ్చినప్పుడు సరిగ్గా ఆ రోజు నుండి 1 సంవత్సరం పిమ్మట సత్యవంతుడు మరణించునని భవిష్యత్తు తెలిపెను. అతడు అట్లు తెలిపిన నాటి రోజునియే నిన్నటి రోజు అయ్యెను. ఆ కారణము చేతనే నేను నా భర్త వెంట అడవికి వెళ్ళదలచితిని. సత్యవంతుడు స్పృహ కోల్పోయినంతనే అతడిని కొనిపోవుటకు యమరాజు స్వయముగా విచ్చేసెను. నేను నా భర్తను వెంబడిస్తూ యమరాజును నా సంభాషణలతో ప్రీతి కలిగిస్తూ అతని నుండి 5 వరాలను పొందితిని. మామగారు తిరిగి దృష్టిని, తన రాజ్యమును తిరిగి పొందవలెనని, నా తండ్రికి 100 పుత్రులు కలుగవలెనని, నాకు కూడా సత్యవంతుని ద్వారా 100 పుత్రులు కలుగవలెనని, సత్యవంతుడు తిరిగి జీవితుడై 400 సంవత్సరాలు నాతో కలిసి ఆనందముగా జీవింపవలెనని వేడుకొంటిని. నా భర్త శ్రేయస్సుకు 3 రోజుల క్రితము ఉపవాసమును ఆరంభించి త్రిరాత్ర వ్రతమును పూర్తి చేసి తిని. ఆ పలుకులను వినిన స్థానిక ఋషులు సావిత్రి తన బంధువులందరినీ కష్టాల నుండి రక్షించినందుకు ఆమెను ప్రశంసించిరి. అటు పిమ్మట ఋషులు తమ తమ ఆశ్రమాలను తిరిగి చేరుకునిరి. మరుసటి రోజు ఉదయం వారి ప్రాతకాల విధులను పూర్తి చేసుకుని తిరిగి వచ్చారు. ద్యుమత్సేనుని సమక్షములో వారు సావిత్రిని పదే పదే ప్రశంసింపనారంభించిరి. అట్లు ఎంతగా ప్రశంసించినను వారికి తృప్తి కలుగలేదు. ఆ సమయంలోనే సాల్వ రాజధాని నుండి కొంతమంది వ్యక్తులు వచ్చి ద్యుమత్సేనునితో ఇట్లు పలికిరి. రాజా, మీ రాజ్యమును కబళించిన మీ శత్రువును అతని మంత్రి వధించెను. ఇప్పుడు పౌరులందరూ మిమ్మల్ని తిరిగి రావాలని అంధత్వముతోనైనా సరే రాజ్యమును పాలించవలనని వేడుకుంటుండిరి. ద్యుమత్సేనునికి అద్భుత రీతిలో చూపు తిరిగి వచ్చినని తెలుసుకుని వారు ఎంతగానో ఆశ్చర్యపోయిరి. ద్యుమత్సేనుడు ఋషులందరినీ పూజించి వారి ఆశీర్వాదమును పొంది సావిత్రి సత్యవంతులతో కలిసి సాల్వ రాజధానికి బయలుదేరెను. అక్కడకు చేరుకునగానే ద్యుమత్సేనుడు రాజసింహాసనమును అధిష్ఠించెను. సత్యవంతుడు అతని వారసునిగా నియమింపబడెను. ఆ తరువాత త్వరలోనే అశ్వపతి యొక్క రాణి మాలవీదేవి 100 పుత్రులకు జన్మనిచ్చెను. అట్లే కాలక్రమంలో సావిత్రికి కూడా 100 పుత్రులు కలిగిరి. ఆ విధంగా మార్కండేయ ఋషి పిమ్మట ఇట్లు పలికెను.
యుధిష్ఠిర, సావిత్రి వారిని దుర్భర పరిస్థితుల నుండి ఉద్ధరించినట్లుగానే ద్రౌపది కూడా మిమ్మల్ని ఉద్ధరింపగలదు. మార్కండేయ ఋషి ప్రసంగం వినిన యుధిష్ఠిర మహారాజు తన ఆందోళన నుండి ఉపశమనమును పొందెను. జనమేజయ మహారాజు గతములో యుధిష్ఠిర మహారాజుకు కన్నుని భయము ఉండినని, అది ఇంద్రుని చర్యతో తొలగినని విని ఉండెను. అతడు దాని గురించి తెలుసుకోదలుచుటతో వైశంపాయనుడు దానిని వివరించెను. పాండవుల అరణ్యవాసపు 13వ సంవత్సర ఆరంభములో ఇంద్రుడు కర్ణుని సమీపించి అతని అభేద్యమైన కవచకుండలాలను యాచించ నిశ్చయించుకొనెను. సూర్యుడు ఇంద్రుని ఉద్దేశమును పసిగట్టెను. అతడు ఒకరోజు కర్ణుని స్వప్నంలో వేదవేత్త అయిన బ్రాహ్మణుడిగా దర్శనమిచ్చెను. స్వప్నంలో కర్ణుడు అతడిని ఆదరముగా స్వాగతించగా సూర్యుడు ఇట్లు పలికెను: కుమారా, ఎవరు దేనిని దానముగా అర్పించును దానిని నీవు తిరస్కరించవని ఇంద్రుడు ఎరుగును. కనుక అతడు బ్రాహ్మణ రూపంలో వచ్చి నీ సహజ కవచకుండలాలను యాచించును. నీ వ్రతమును నేను ఎరుగుదును. కానీ నీ పర్యాయము నీవు తప్పక దానిని ఈ పర్యాయము నీవు తప్పక దానిని నిరాకరించవలను. ఏదో రకముగా ఇంద్రుడిని మధుర వాక్కులతో తృప్తిపరిచి వెనక్కు పంపము. నీ కవచకుండలాలు అమృతముతో చేయబడెను. అవి నీ శరీరంపై ఉన్నంతకాలం యుద్ధములో నిన్ను ఎవరూ వధింపలేరు. ఈ దివ్య ఆభరణములు లేనిచో నీవు ఓడింపబడదు. కర్ణుడు ఇలా పలికెను: ఓ బ్రాహ్మణ, మీరు నా శ్రేయోభిలాషులు కనుక దయచేసి మీరు మీ వాస్తవ స్వరూపమును వెల్లడించగలరు. బ్రాహ్మణుడు ఇలా పలికెను: కుమారా, నేను వివస్వానుడను, సూర్యదేవుడను కనుక నాపై గౌరవం ఉంచి నీవు నా సూచనను పాటించుము. ఏమైనను కర్ణుడు గొప్ప మర్యాదపూర్వకంగా ఇట్లు వివరించెను: ప్రభు, బ్రాహ్మణులు కోరిన దేనినైనా ఇవ్వవలనని కఠిన వ్రతమును బూనితిని. ఈ విషయములో నిరుత్సాహపడదలుచుకోలేదు. ఇంద్రుడే బ్రాహ్మణ రూపంలో వచ్చి అడిగినచో నేను తప్పక నా కవచకుండలాలను అర్పించదను. దానితో నాకు శాశ్వత కీర్తి లభించును. సూర్యదేవ, బ్రాహ్మణులకు దానము ఇచ్చుట మరియు యుద్ధరంగములో మరణించుట ఈ లోకములో ఖ్యాతిని కలిగించుటయే కాకుండా స్వర్గప్రాప్తిని కూడా కలిగించునని నేను ఎరుగుదును. కేవలం సంపదలతో ఎక్కువ కాలం జీవించుట కంటెను ఉన్నత కీర్తిని ఆర్జించుట వైపునకే నా మనస్సు మొగ్గు చూపును. సూర్యుడు ఇలా వాదించెను: కుమార, ఖ్యాతిని ఆర్జింపదలచి నీ జీవితమును త్యజింపదలుచుట వ్యర్థము. మరణించిన వ్యక్తి తాను పొందిన ఖ్యాతిని అనుభవించి ఆనందింపడు. అది శవాలంకరణయే. నీవు నా భక్తుడ ఒకటి చేత నేను నిన్ను రక్షింపదలచితిని. అంతేకాకుండా ఈ విషయములో దేవతలు కూడా ఎరుగని ఒక గొప్ప రహస్యం ఉండెను. ప్రస్తుతం నీవు కేవలం నా సూచనను పాటింపుము. తరువాత దీని ప్రాధాన్యతను గ్రహింపగలుగుదువు. ఇంద్రుడు నిన్ను సమీపించి పదే పదే చేసే అభ్యర్థనలకు సమాధానముగా నీవు అతనికి వివిధ కారణాలతో తప్పించుకునుము. ఏదో ఒక రకముగా అతడిని ఈ కవచకుండలములను పొందు నిశ్చయమును విరమింపచేయము. దానితో అర్జునుడు నిన్ను ఎన్నటికి వధింపలేడు. అందుకు కర్ణుడు ఇలా బదులిచ్చెను: ప్రభు, నేను ఇలా పలుకుతున్నందుకు నన్ను మన్నింపగలరు. నీవు నా ఏకైక ఆరాధ్య దైవము. నా భార్యపుత్రుల కంటెను స్వయంగా నా ప్రాణము కంటెను మీరు నాకు మిక్కిలి ప్రియులు. నేను నా వ్రతభంగమును చేయలేను. నిజమునకు బ్రాహ్మణుడు కోరినచో నా ప్రాణాలను కూడా సంతోషముగా అర్పించెదను. అంతేకాకుండా ఒకవేళ ఇంద్రుడు నా కవచకుండలాలను గ్రహించిన పరశురాముడు అనుగ్రహించిన ఆయుధాలను ఉపయోగించి నా పరాక్రమముతో అర్జునుని ఓడించగలననే విశ్వాసము కలదు. కర్ణుని దృఢ సంకల్పమును చూచిన సూర్యుడు చివరకు ఇలా సూచించెను: పుత్ర, కేవలం అర్జునుడికి మేలు కలిగించు ఉద్దేశముతోనే నీవు వధింపబడవలనను సంకల్పముతోనే స్వర్గాధిపతి నీ నుండి కవచకుండలాలను యాచించుట కొరకు నిన్ను సమీపించును. నీవు ఈ దివ్య కవచకుండలాలను ఇవ్వదలచినచో అందుకు ప్రతిగా శత్రు సంహారకమైన అమోఘ అను ఆయుధమును నీకు అనుగ్రహించు నిబంధనతో అలా చేయుము. అట్లు తెలిపి సూర్యభగవానుడు అక్కడి నుంచి అదృశ్యుడయ్యెను. మరుసటి రోజు ఉదయం కర్ణుడు యథావిధిగా సూర్యుని ఆరాధించి తన స్వప్నమును గూర్చి విచారింపగా సూర్యుడు చిరునవ్వుతో: పుత్ర, నీ స్వప్నము యథార్థము అనెను. అటు పిమ్మట బ్రాహ్మణ రూపములో విచ్చేయబోతున్నట్టు ఇంద్రుని కొరకు కర్ణుడు ఎదురు చూడసాగెను. జనమేజయ మహారాజు వైశంపాయనుని ఇట్లు ప్రశ్నించెను: సూర్యభగవానుడు కర్ణుడికి సంబంధించి పేర్కొనిన ఆ రహస్యమేమిటి? అప్పుడు సమాధానముగా వైశంపాయనుడు ఈ కథను వినిపించెను. ఒకసారి దుర్వాసముని మహారాజు కుంతిభోజుని భవనముకు వచ్చెను. మహారాజును సమీపించి, నేను అసంతృప్తి చెందకుంటున్నట్లుగా చూడగలిగితే నేను కొంతకాలం ఇక్కడే ఉండి నీ నుండి భిక్ష గ్రహించెదను. అందుకు కుంతిభోజుడు తేజస్వి అయిన ఋషిని స్వాగతించి ఇట్లు పలికెను: ఋషివర్య, మీరు చింతింపవద్దు. నా కూతురు పృథ మీ అవసరములనన్నింటినీ నెరవేర్చును. ఆమె దోషరహిత సేవలతో మీరు ప్రీతిని చెందుదురని నేను విశ్వసిస్తుంటిని. కుంతిభోజుడు తన కుమార్తెను పిలువనంపి ఆమెకు ఇట్లు సమాచారమును అందించును: పృథా, బ్రాహ్మణులకు సేవించు నీ ఆసక్తిపై ఆధారపడి నేను దూర్వాస మహామునిని మన గృహమున అతిథిగా స్వాగతించితిని. అతనికి మన ఆధ్వర్యములో ఎట్టి అసంతృప్తి కలుగుదని హామీని ఇచ్చితిని. నీవు నా పలుకులు అసత్యము కాకుండానట్లుగా చూడవలను. పుత్రి, ఒకవేళ ఈ బ్రాహ్మణునికి ఆగ్రహము కలిగితే అతడు సంపూర్ణ వంశమును నాశము చేయగలడని నిన్ను నేను హెచ్చరిస్తుంటిని. కనుక దూర్వాసముని ఆజ్ఞలను పాలించుటకు నీవు యోగ్యురాలివని భావిస్తుంటిని. ఈ ఋషి తన క్రోధ స్వభావమునకు మిక్కిలి ప్రఖ్యాతుడు కనుక
ఈ వయస్సులోని కన్యలకు సహజ సిద్ధములైన స్వీయ ప్రాముఖ్యత మరియు అహంకారము వంటి భావాలను శ్రమతో త్యజింపవలను. అందుకు కుంతీదేవి ఇట్లు బదులిచ్చెను. కుంతీదేవికే మరో పేరు పృథ కూడా. తండ్రిగారు, మీరు చింతించవద్దు. ఈ బ్రాహ్మణుడు రాత్రి లేక పగలు ఏ సమయములో వచ్చినను ఏమాత్రము విసుగు లేకుండా నేను అతనికి కావలసిన సేవలను ఖచ్చితంగా అందించెదను. కుంతిభోజుడు కూతురును దగ్గరకు తీసుకుని ఆమె విధులకు సంబంధించిన వివరాలన్నింటినీ వివరించెను. ఆ తరువాత దూర్వాసమునికి పరిచయము చేసెను. మునితో మహారాజు ఇలా పలికెను: ఓ ఋషిపుంగవ, ఈ కన్య తన బాల్యచేష్టగా ఏదైనా అపరాధం చేసినచో దయచేసి క్షమింపగలరు. బ్రాహ్మణులు, వృద్ధులు, బాలురు మరియు ఇతర ఋషులు అపరాధము చేసినను వారు క్షమార్హులు. దూర్వాసముని ఈ విషయములో మహారాజుకు తన హామీని ఇచ్చెను. కుంతిభోజుడు దూర్వాసముని కొరకు ఏర్పాటు చేసిన నివాస స్థానమును అతనికి చూపెను. దూర్వాసమునిని ఒక దేవతకు వలె భావించి పృథ అతనికి సేవలు చేయసాగెను. కొన్నిసార్లు దుర్వాసుడు తాను మరుసటి రోజు ఉదయం వరకు తిరిగి రానని తెలిపి ఆశ్చర్యకరముగా ఆ సాయంత్రము లేక అర్ధరాత్రి వేళకు తిరిగి వచ్చేవాడు. అయినను కుంతి ఎల్లవేళలా రోజుకు 24 గంటలు అతని కొరకు చక్కటి ఆహార పానీయాలను సిద్ధముగా ఉంచేది. నిజమునకు రోజులు గడుస్తున్న కొలది కుంతి సేవాభావం మెరుగుపడుటను ఋషి గమనించెను. ఆమె స్వల్ప దోషాలను దూర్వాసుడు కుంతిని మందలించినను ఆమె ఎన్నడూను అందుకు ప్రతిస్పందింపలేదు. అతనికి ప్రతికూలముగా ఏ చిన్ని పలుకును కూడా పలుకేది కాదు. సమయము కాని సమయములో దూర్వాసుడు ఆహారము కావలెను అని అడిగెను. దానితో పృథ వెంటనే మహర్షి సర్వం సిద్ధము అనేది. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రము కుంతిభోజుడు తన కుమార్తెను పిలిచి అతిథి తృప్తిగా ఉన్నాడా లేదా అని విచారించేవాడు. పృథ ఎల్లప్పుడూ దూర్వాసమునిని గొప్ప తృప్తితో ఉండినని తెలియజేసేది. దానితో మహారాజు కూడా ఆనందించేవాడు. దూర్వాసముని కుంతిభోజుని రాజభవనములో ఒక ఏడాది కాలం నివసించి పృథ సేవతో అనగా కుంతీదేవి సేవతో ప్రీతి చెంది ఆమెతో ఇట్లు పలికెను: రాకుమారి, నీ దోషరహిత ప్రవర్తన మరియు నిస్వార్థ సేవకు నేను ఎంతగానో సంతోషిస్తుంటిని. ఈ ప్రపంచములోని స్త్రీలందరి ఖ్యాతిని అధిగమించినట్లుగా నా నుండి ఏదైనా వరమును కోరుకొనుము. కుంతీదేవి ఇట్లు సమాధానమిచ్చెను: బ్రాహ్మణ, నీవు మరియు నా తండ్రిగారు నా సేవలకు ప్రీతి చెందినందున నేను ఇదివరకే అన్ని రకాల వరాలను సాధించినట్లుగా భావిస్తుంటిని. దూర్వాసముని ఇట్లు పలికెను: ఓ సౌభాగ్యవతి, నీ సేవలు వృధా అయ్యేందుకు వీల్లేదు. కనుక ప్రధాన దేవతలను రప్పించగలిగే రహస్యమైన మంత్రం ఒకదానిని నేను నీకు ఉపదేశించుదును. ఏ ఏ ప్రధాన దేవతను స్మరించి నీవు ఈ మంత్రమును పఠించినచో అతడు నమ్రతతో నీ ఎదుట ప్రత్యక్షమగును. దూర్వాసునికి ఆగ్రహము కలుగునేమోనను భయముతో పృథ అతని వరమును కాదనలేకపోయెను. అతడు పృథకు భవిష్యత్తులో ఉపయోగపడినట్లుగా మంత్రోపదేశం చేసిన దూర్వాసముని కుంతిభోజుని అనుమతితో వెంటనే అక్కడి నుండి అదృశ్యుడయ్యను. అప్పుడు మహారాజు తన కుమార్తె దూర్వాసుని తృప్తిపరిచి అతని కఠిన పరీక్షకు నిలబడగలిగినని ఎంతగానో ఆనందించెను. దూర్వాసుడు నిష్క్రమించిన పిమ్మట కుంతి తాను పొందిన మంత్ర ప్రభావమును గుర్చి ఆలోచించసాగెను. ఒకరోజు కుతూహలముతో ఆమె చివరకు ఆ మంత్రమును పరీక్షింపదలచెను. కుంతి మొదటిసారిగా ఋతుస్నాత అయ్యెను. పవిత్రమైన అమాయకమైన అవివాహిత అయిన కన్య సిగ్గుపడిపోయెను. ఆమె తన శయ్యపై కూర్చుని సూర్యుని వైపునకు చూచుట జరిగెను. ఉదయకాల సూర్యప్రకాశమును ఆస్వాదిస్తూ కుంతి సూర్యుని పట్ల ఆకర్షితురాలయ్యెను. సరిగ్గా అదే సమయంలో ఆమె దివ్యదృష్టిని పొంది ప్రత్యక్షముగా సూర్యదేవుని దర్శింపగలిగెను. అదివరకే మంత్రమును పరీక్షింపదలచిన కుంతీదేవి సూర్యుని ఆహ్వానిస్తూ మంత్రమును పఠించెను. కుంతి ఆవాహన చేయగానే సూర్యుడు తన యోగశక్తితో విస్తరించి ఒకవైపు ప్రపంచముకు ప్రకాశమును మరియు వేడిని ప్రసాదిస్తూనే అదే సమయంలో మరోవైపు కుంతి ఎదుట ప్రత్యక్షమయ్యెను. ఆశ్చర్యముతో నిర్ఘాంతపోయిన కుంతితో సూర్యుడు ఇలా పలికెను: మనోహరి, యువరాణి, నేను నీ ఆజ్ఞను నెరవేర్చుటకు సిద్ధముగా ఉంటిని అనెను. తన హఠాత్తు చర్య ఫలితమును చూచి కుంతి ఆవేదన చెందెను. ఆమెలా వేడుకొనెను: ఓ సూర్యదేవ, నా బాల్యచేష్టపు ఉత్సుకతకు నన్ను క్షమింపగలరు. మీకు ఈ విధముగా అసౌకర్యమును కలిగించినందుకు విచారిస్తుంటిని. దయచేసి నాపై ఆగ్రహింపకుండా మీ లోకమునకు తిరిగి వెళ్ళగలరు. సూర్యుడు ఇట్లు పలికెను: ఓ రాకుమారి, నన్ను ప్రత్యక్షముగా దర్శించుటకు నేను నీకు దివ్యదృష్టిని ప్రసాదించితిని. మనస్సున నీవు నా నుండి ఒక పుత్రుడిని పొంద వాంఛించితివి కనుక అట్టి పుత్రుని నీకు ప్రసాదించెదను. సంకోచింపకము. కుంతి ఇట్లు వేడుకొనెను: ప్రభు, దయచేసి మీరు తిరిగి వెళ్ళగలరు. నేను అవివాహితను. నా తండ్రి కన్యాదాన హక్కును కోల్పోకుండా నా కన్యత్వమును కాపాడుకొనుటయే నా ప్రథమ విధి.
సూర్యుడు ఇట్లు పలికెను, కన్యత్వమును కోల్పోకుండా ఉండునట్లుగా అనుగ్రహించెదను. నా ప్రసాదితమైన శిశువు అభేద్యమైన సహజ కవచకుండలాలతో గొప్ప శక్తివంతుడై ఈ ప్రపంచంలో గొప్ప తేజస్వి అగునని విశ్వసింపము. కుంతి అందుకు సమ్మతించగా ఆమె కన్యత్వము కోల్పోకుండా యోగశక్తి ప్రభావముతో ఆమె లోపల ప్రవేశించి గర్భమును కలిగించెను. సూర్యుడు తన లోకమునకు నిష్క్రమించెను. కొంతకాలమునకు కుంతి ఒక కుమారునికి జన్మనిచ్చెను. ఆ శిశువు కళ్ళు చెదిరే సహజ కవచకుండలాలతో అలంకరింపబడి ఉండెను. తన పరిచారికతో సంప్రదించి కుంతి ఆ బాలుని ఒక బుట్ట పెట్టెలో పెట్టి పైభాగమున మైనపు పూతను పూసెను. కుంతి మృదువైన వస్త్రాలపైన శిశువును పరుండబెట్టి అతని రక్షణ కొరకు అనేక మంగళకరమైన వస్తువులను ఆ బుట్టలో ఉంచెను. అర్ధరాత్రి తన పరిచారికను వెంట తీసుకుని రాజభవనము నుండి బయలుదేరి అశ్వనదిని చేరుకొనెను. కన్నీటితో బుట్టను నీటిపై విడిచెను. అది నెమ్మదిగా నీటితో పాటు కొట్టుకుపోతుండగా చూచి తీవ్రముగా విలపిస్తూ కుప్పకూలిపోయెను. బాలుని క్షేమము కోరి దీవెనలను అందించెను. కుంతి దేవతలను తన బాలుని రక్షింపమని ప్రార్థించెను. ఆ బాలుని పెంచబోవు ఆ తల్లి అదృష్టము గురించి ఆలోచింపనారంభించెను. కుంతి తిరిగి రాజభవనమును చేరుకొనెను. బుట్ట నీటిలో ప్రవహిస్తూ కొట్టుకుపోసాగెను. అశ్వనది నుండి ఆ బుట్ట చర్మన్వతి నదిలోకి ప్రవహించెను. అక్కడి నుండి అది యమునా నదికి చేరుకొనెను. ఆ బుట్ట యమున నుండి గంగలోకి ప్రవహించెను. అలా ప్రవహిస్తూ సూతరాజు పాలిస్తున్నట్టి చంపానగరమును చేరుకొనెను. విధి సంకల్పానుసారం బాలుని శరీరంపై గల అమృత నిర్మితములైన దివ్య కవచకుండలాల శక్తి చేత ఆ శిశువు ప్రాణాలతో క్షేమముగా ఉండెను. ధృతరాష్ట్రుని స్నేహితుడైన అతిరథుడు సూతుడు. అతడు చంపానగరములో నివసిస్తుండెను. అతని భార్య రాధ. ఆమె అసమానమైన సౌందర్యవతి అయినను ఒక పుత్రునికి జన్మనీయకపోయెను. ఆ బుట్ట చంపానదిలో ప్రవహిస్తున్నట్టి సమయంలో అతిరథుడు మరియు రాధ స్నానమాచరించుటకు గంగానదికి వచ్చిరి. అక్కడ కొట్టుకు వస్తున్నట్టి ఆ బుట్ట మూతను తెరిచి చూచెను. బుట్ట లోపల సూర్యునికి వలె ప్రకాశిస్తూ గొప్పగా వెలిగిపోతున్నట్టి బాలుని చూచి ఆశ్చర్యపడ్డారు. ఆ శిశువుకు అలంకరింపబడినట్లు స్వర్ణకుండలాలు మరియు కవచమును చూచి ఆశ్చర్యపడ్డారు. అతిరథుడు బాలుని ఎత్తుకుని భార్యతో ఇట్లనెను, దేవి దేవీ దేవతలు స్వర్గము నుండి ఈ బాలుని మన కొరకు పంపించి ఉందురు. అతిరథుడు శిశువునకు భార్యకు అందించెను. అతనికి వారు వసుసేనగా నామకరణము చేసిరి. గూఢాచారుల ద్వారా అంగరాజ్యములో ఒక రథసారథి తన కుమారుని పెంచుకుంటున్నట్లుగా కుంతి త్వరలోనే తెలుసుకోగలిగెను. ఆ తరువాత కొంతకాలమునకు అతిరథుడు మరియు రాధకు సంతానము కలిగెను. వసుసేనుడు పెరిగి అసాధారణమైన పరాక్రమమును ప్రదర్శించెను. దానితో ద్రోణాచార్యుని వద్ద అస్త్రవిద్యను అభ్యసించుటకు అతడు హస్తినకు పంపబడెను. కర్ణుడు అర్జునుని మొదటిసారి చూచినప్పుడే అతడు తన ప్రత్యర్థి అనే ఈర్ష్యాభావన ఒకటి సహజముగానే అతని హృదయములో తలెత్తెను. ఆ భావన అతని జీవితకాలమంతా కొనసాగెను. పగటివేళ స్నానాంతరము సూర్యుని ఆరాధించుట కర్ణుని నిత్యాభ్యాసము. ఆ సమయములో బ్రాహ్మణులు ఎవరేది అడిగినను కాదనకుండా అందించును. ఎందుకంటే అది అతని ఖచ్చితమైన వ్రతనిష్ట. ఒకరోజు ఆ సమయంలోనే ఇంద్రుడు బ్రాహ్మణ వేషధారి అయి కర్ణుని ఎదుట ప్రత్యక్షమయ్యెను. మారువేషంలోని ఇంద్రుడు ఇలా పలికెను, ఓ పుణ్యాత్ముడా, సూతపుత్రుడా, నేను నిన్ను దానమును అర్పించుటకు వచ్చితిని. దయచేసి నన్ను నిరాశపరచవద్దు. బ్రాహ్మణుని కర్ణుడు స్వాగతించి ఇలా ప్రశ్నించెను, నా నుండి మీరు ఆశిస్తున్నదేమిటి? బంగారమా, భూమియా, అందమైన స్త్రీయా, లేక మరింకేమిటి? ఇంద్రుడు ఇట్లు పలికెను, నాకు వాటిపై ఎట్టి కోరిక లేదు. నీవు నిజముగా వ్రతనిష్ఠుడవైనచో నీ సహజ కవచకుండలాలను నాకు దానమియ్యగలరని ప్రార్థన. అదే నేను కోరుకునే కానుక. అదే నాకు అన్నింటికంటెను అధికమైనది. కర్ణుడు ఇట్లు పలికెను, ఓ బ్రాహ్మణుడా, అందుకు మారుగా నేను నీకు భూమి, గోవులు, రత్నాలు లేక నీవు కోరుకును మరింకే దాని నేను అందించగలను. కర్ణుడు పదే పదే మరింకేదైనా వరమును కోరుకోమని అడిగినను ఇంద్రుడు మరే దానిని అంగీకరించుటకు సిద్ధముగా లేడు. చివరకు కర్ణుడు ఇట్లు పలికెను, ఓ బ్రాహ్మణ, నన్ను ఎదిరించే వారిని వధించక పిమ్మట నన్ను ఎదిరించే వారిని వధించిన పిమ్మట సమస్త భూప్రపంచమును నీకు దానమియ్యగలను. కాని ఈ శరీరముతో పాటు సహజముగానే ఏర్పడి అమృత నిర్మితములైన దివ్య కవచ కుండలాలను నేను నీకు ఇవ్వలేను. అవి లేకుండా నేను యుద్ధరంగంలో ఇకపై అజేయుడుగా కొనసాగలేను. ఇంద్రుడు దృఢ సంకల్పముతో ఉండెను. అప్పుడు కర్ణుడు ఇట్లు పలికెను, నీవు బ్రాహ్మణ రూపంలో గల స్వర్గాధిపతివని నేను ఎరుగుదును. మీ ఉన్నత స్థానమును పరిగణించినచో మీరు నన్ను యాచించుట కాదు, మీరు నాకు వరాలను అనుగ్రహింపవలను. ఏమైనను నీవు ఇంకను అట్లే కోరుకోదలచినచో ప్రతిగా నీవు నాకు ఒక వరమును అందించినచో నేను నా సహజ కవచకుండలాలను నీకు ఇచ్చెదను. ఇంద్రుడు ఇట్లు సమాధానమిచ్చెను, కర్ణ, సూర్యుడు నా ఉద్దేశమును ఎరుగునని నేను ఎరుగుదును. దానిని నీకు ఇదివరకే తెలిపి ఉండెను. నీవు నీ సహజ కవచకుండలాలను విడుచుటకు ఇష్టపడినచో నీవు కోరిన ఏదైనా వరమును నేను అనుగ్రహించెదను. అప్పుడు కర్ణుడు సంతోషముగా ఇట్లు పలికెను, నాకు మీ అమోఘమైన దివ్యాయుధమును
అనుగ్రహింపగలరు. దానిని ప్రయోగించిన ప్రతిసారి అది అసంఖ్యాక యోధులను నశింపచేయవలెను. ఇంద్రుడు తన ఆయుధమును స్మరించి కర్ణుడికి ఇట్లు సూచించెను. ఓ సూతపుత్రా! నేను నీకు ఈ అద్భుతమైన ఆయుధమును అనుగ్రహించెదను. దానిని ప్రయోగించినప్పుడు అది అసంఖ్యాకముగా రాక్షసులను వధించును. కాని అందుకు నిబంధన. అదేమనగా నీ చేతిలో అది ఒక శక్తివంతుడైన శత్రువును వధించి తిరిగి నన్ను చేరుకొనును. కర్ణుడు ఇట్లు పలికెను. ఇంద్రా! అది నాకు అంగీకారమే. ఎందుకనగా నేను భయపడే ఒకే ఒక ప్రత్యేక వ్యక్తిని మాత్రమే వధింపవలెనని ఆశిస్తుంటిని. ఇంద్రుడు చిరునవ్వుతో ఇట్లు పలికెను. కర్ణా! ఈ ఆయుధము తప్పక ఒక గొప్ప యోధుని వధించును. కాని నీవు వధింపదలిచే వ్యక్తిని దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా రక్షిస్తుండెను. ఏమైనడు కర్ణుడు ఇట్లు వేడుకొనెను. నేను ఆ ఆయుధమును మీరు చెప్పినట్లుగా సంకట స్థితి ఏర్పడినప్పుడే ప్రయోగించుతను. పిమ్మట ఒక పదునైన ఆయుధముతో ఒక కవచమును తొలగించెను. దేవతలు ఈ అద్భుత ఘట్టమును తిలకించుటకు ఆకాశములో గుమికూడిరి. కర్ణుడు ఆ ఆభరణాలను కోసి ఇచ్చుటను చూచిన దేవతలు హర్షిస్తూ దుందుబులను మోగించిరి. రక్తమోడుతున్నట్టి కవచమును కర్ణుడు ఇంద్రునికి అందించినప్పుడు అతనిపై పుష్పవృష్టి కురిసెను. పిమ్మట ఈ దానమును గ్రహించిన ఇంద్రుడు తన స్వర్గలోకమునకు నిష్క్రమించెను. ఇంద్రుని ఇంద్రుడికి కర్ణుడు ఇచ్చిన దానమును గూర్చి ఎరిగిన ధృతరాష్ట్రపుత్రులు ఎంతగానో నిరుత్సాహపడిరి. మరోవైపు అట్టి వార్తను వినిన పాండవులు గొప్ప ఉపశమనమును మరియు ప్రోత్సాహమును పొంది ఎంతగానో సంతోషించారు. ఇంద్రుడు కర్ణుని సమీపించుటకు ముందు మార్కండేయ ఋషి నుండి ప్రసంగమును వినిన పాండవులు కామ్యకమనమును విడిచి ద్వైతమనమును చేరుకొనిరి. వారి వెంట బ్రాహ్మణులు అసంఖ్యాకముగా గోవులు మరియు వారి విస్తారమైన సంపదలను చూచుకునే సేవకులు కూడా ఉండిరి. ఒకరోజు ఒక జింక దగ్గరలోని ఒక ఋషి ఆశ్రమమునకు వచ్చెను. అది అటు ఇటు పరిగెత్తుతుండగా బ్రాహ్మణులు యాగాగ్నిని రగిలించుటకు ఉపయోగించు అరణి సహితముగా మందనకర్ర ఆ జింక కొమ్ములలో చిక్కుకొనెను. ఆ జింక దానితో పాటు దూరముగా పారిపోయెను. ఆ బ్రాహ్మణుడు దానిని చూచి తాను తన తరువాతి యజ్ఞమును సకాలములో నిర్వహింపలేకపోవచ్చుననే భావనతో ఎంతగానో ఆందోళన చెందెను. బాధిత బ్రాహ్మణుడు పాండవులను సమీపించి ఆ దురదృష్ట సంఘటనను వివరించి జింక అడుగుజాడలను అనుసరించి వెళ్లి తన మందన కర్రను తిరిగి తనకు చర్చింపగలరని అర్థించెను. దానితో యుధిష్ఠిర మహారాజు వెంటనే తన విల్లును అందుకుని సోదరులతో కూడి బయలుదేరెను. పాండవులు వెంటనే ఆ జింకను వెంటాడసాగరి. ఆశ్చర్యమేమనగా వారు పదే పదే ప్రయత్నించినా వారి బాణాలు ఆ జింకను స్పృశించలేదు. పాండవులు చాలా దూరం ఆ జింకను వెంబడించిరి. ఏమైనను అది వారు చూస్తుండగానే దృష్టి నుండి అదృశ్యమయ్యను. బ్రాహ్మణునికి సేవదయదలిచిన ఆతృతతో గల పాండవులు చివరకు నిరాశ చెందిరి. పాండవులు మిక్కిలి అలసి ఒక విశాల వటవృక్షం క్రింద విశ్రాంతి కొరకు కూర్చుండిరి. గొప్ప నిరాశకు లోనైన నకులుడు యుధిష్ఠిర మహారాజును ఇట్లు ప్రశ్నించెను. మహారాజా! మనమెందుకు ఇట్లు విఫలమైతిమి? ఇది వరకెన్నడూను ధర్మబద్ధమైన వాటిని సాధించుటలో మనకెన్నడూను ఆటంకములు ఏర్పడలేదు. యుధిష్ఠిర మహారాజు ఇట్లు బదులిచ్చెను. సోదరా! కష్టాలకు అంతమనేది లేదు మరియు ఒక నిర్దిష్టమైన బాధకు మూల కారణమును ఎరుగుట సాధారణ వ్యక్తికి సాధ్యము కాదు. ఒకరి పాప పుణ్యకర్మలను అనుసరించి యమరాజు సుఖదుఖాలను ప్రసాదించును. ఈ అవమానకర స్థితిలో మనమెందుకు పెట్టబడితమో తెలుసుకునుట నా అవగాహన శక్తికి మించినది. నిజమునకు పాండవులు తమను తాము నిందించుకోసాగిరి. వారందరూ ఇలా ఆలోచించిరి. రాజ్యమును కోల్పోయి ద్రౌపదిని కురుసభలోకి ఈడ్చు సమయంలో మన ఉదాసీనత చేతనే ఈ రోజు ఇలా ఇబ్బందుల పాలైతిమి. తరువాత యుధిష్ఠిర మహారాజు ఇలా ఆదేశించెను. నకుల, వృక్షమును అధిరోహించి దగ్గరలో ఏదైనా జలాశయము ఉందేమో చూడుము. నకులుడు యుధిష్ఠిర జలాశయం పక్కన పొదలు కనపడుతుండెను. పక్షుల ధ్వనులు వినవస్తుండెను కనుక దగ్గరలో ఏదైనా జలాశయం తప్పక ఉండి ఉండును. యుధిష్ఠిర మహారాజు వెంటనే నకులునికి వెళ్లి జలాశయం నుండి నీటిని తమ తూణీరాలలో తీసుకురావలసిందిగా ఆజ్ఞాపించెను. నకులుడు వెంటనే కొంత దూరములో శుద్ధ స్ఫటికం వంటి నీటితో నిండి కొంగలకు ఆలవాలమైన సరోవరమును సమీపించెను. అతడు తన దాహమును తీర్చుకోబోతుండగానే ఆకాశవాణి ఇట్లు ప్రకటించెను. నిలువుము. నీవు నా ప్రశ్నలకు సమాధానమియ్యగలిగితేనే నీటిని గ్రహించుటకు నిన్ను నేను అనుమతించెదను. నకులుడు దాహము చేత హెచ్చరికను నిర్లక్ష్యపరచెను. కొంత నీటిని త్రాగి వెంటనే మరణించి ఒడ్డున పడిపోయెను. నకులుడు ఎంతకు తిరిగి రాకపోయేసరికి యుధిష్ఠిర మహారాజు ఆందోళన చెంది సహదేవుని ఇట్లు ఆజ్ఞాపించెను. నకులుడు వెళ్లి చాలా సమయం గడిచెను కనుక నీవు వెంటనే వెళ్లి నకులుని వెంటబెట్టుకుని నీరు తీసుకురమ్ము.
సహదేవుడు వెంటనే సరోవరమును చేరి నకులుడు మరణించి ఉండుటను చూచి ఎంతగానో దుఃఖించెను. ఏమైనను అతను కూడా దాహము చేత నీటిని త్రాగబోయెను. పూర్వం వలె ఆకాశవాణి ఇట్లు ప్రకటించెను: నిలువుము, నీవు నా ప్రశ్నలకు సమాధానమియ్యగలిగితేనే నీటిని గ్రహించుటకు అనుమతించెదను. సహదేవుడు కూడా ఆ హెచ్చరికను లక్ష్యపెట్టలేదు. మృక్కెడు నీటిని త్రాగగానే అతడు అక్కడికక్కడ శవమై పడిపోయెను. యుధిష్ఠిరుడు ఆందోళనతో తన ఇరువురు సోదరులు తిరిగి రాకపోవుటతో వారిని తీసుకురమ్మని అర్జునుని పంపెను. తన విల్లును అందుకుని వరలో కత్తితో అతడు బయలుదేరెను. కొద్ది నిమిషాలలో సరస్సును చేరుకుని అక్కడ కవల సోదరుడిద్దరూ విగతజీవులై పడి ఉండటం చూచెను. అర్జునుడు వింటినారిని ఛేదించి చుట్టూ చూచినా ఎక్కడనూ శత్రువు కనిపించలేదు. విపరీతమైన దాహముతో ఉన్నట్టి అర్జునుడు నీటిని త్రాగదలచెను. మరోసారి ఆకాశవాణి ఇట్లు వినిపించెను: నిలువుము, ఈ సరస్సు నాకు చెందినందున నీవు నీటిని స్పృశించుటకు వీల్లేదు. నీవు నా ప్రశ్నలకు సమాధానమియ్యగలిగితేనే నేను నిన్ను నీటిని గ్రహించుటకు అనుమతించెదను. అర్జునుడు ఇట్లు సవాలు విసిరెను: ఎదుటకు వచ్చి నన్ను నిలువరింపుము, నా సమాధానాలను తీవ్ర బాణముల రూపములో ఇచ్చెదను. అర్జునుడు తన విల్లందుకుని శబ్దభేది కౌశలముతో బాణాలను ఆకాశవాణిని వినిపిస్తున్నట్టి దిశలో ఆకాశములోకి ఒక ప్రవాహముగా పంపెను. అప్పుడు అతనికి తిరిగి, నీ సమయమును, శక్తిని, బాణాలను ఇలా వృథా చేసుకోనవసరం లేదు. నా ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చిన పిమ్మటనే నీవు నీటిని గ్రహింపగలవు. లేనిచో నీ సోదరులకు వలె నీవు కూడా నీటిని త్రాగినంతనే మరణించెదవు అనే పలుకులు వినిపించెను. ఏమైనను అర్జునుడు ఆ హెచ్చరికను పట్టించుకోకుండా నీటిని త్రాగి మరణించి ఒడ్డున పడిపోయెను. అర్జునుడు తిరిగి రాకపోవుటను చూచి యుధిష్ఠిర మహారాజు వెళ్ళిన తన ముగ్గురు సోదరులను వెతకమని భీముని పురమాయించెను. భీముడు సరోవరమును చేరుకుని అర్జునుడు, నకులుడు, సహదేవుడు మరణించి పడి ఉండటను చూచి ఇది ఏ యక్షుడో లేక రాక్షసుడో చేసి ఉండునని భావించి ఎంతగానో శోకించెను. పోరాటమునకు సిద్ధపడిన భీముడు మొదట తన తీవ్ర దాహమును తీర్చుకొనుటకు నీటిని త్రాగబోయెను. అతడికి కూడా ఆకాశవాణి పలుకులు వినపడెను: నిలువుము, ఈ సరస్సు నాకు చెందినది. మొదట నీవు నా ప్రశ్నలకు సమాధానమియ్యగలిగితేనే నిన్ను నేను నీటిని గ్రహించుటకు అనుమతించెదను. సమాధానమిచ్చుట అనవసరమని భావించిన భీముడు నీటిని త్రాగి వెంటనే చచ్చి పడిపోయెను. మరోవైపు యుధిష్ఠిర మహారాజే స్వయంగా బయలుదేరి దారిలో ఇట్లు యోచింపసాగెను: ఈ అడవి ఏదైనా మాయామంత్ర ప్రభావములో ఉండెనా, లేక నీరు కనిపించక చాలా దూరం నీటిని వెతుకుతూ ముందుకు వెళ్ళి ఉండిరా? అలా యోచిస్తూ యుధిష్ఠిర మహారాజు ఆ అందమైన సరస్సును చేరుకుని అక్కడ తన సోదరులందరూ విగత జీవితులుగా పడి ఉండటను చూచెను. అతని భయాలు నిజమయ్యెను. అతడు కన్నీటి పర్యంతమై గట్టిగా విలపించసాగెను. అతడు ఇట్లు వాపోయెను: అర్జునుడు మరణించుట ఎలా సాధ్యము? అతడు నా శత్రువులను జయించి నా రాజ్యమును నేను తిరిగి పొందునట్లుగా చేసేదనని దేవతలందరూ హామీ ఇచ్చి ఉందిరి. దుఃఖసాగరములో మునిగి అతడు తన సోదరుల మరణమునకు కారణమును అన్వేషించుట కొరకు ప్రయత్నించెను. అక్కడ ఇతరులెవరి అడుగుజాడలు లేవు. ఆయుధాలు ఉపయోగింపబడిన సూచనలు కూడా లేవు. అతడు శత్రువు ఎంతో బలవంతుడని భావించెను. అతడు ఇదంతా దుర్యోధనుని దుష్ట ప్రణాళికకు ఫలితము కావచ్చును. అతడు ఈ నీటిని విషపూరితము చేసి ఉండును అని భావించెను. యుధిష్ఠిర మహారాజు తన సోదరుల ముఖాలలో జీవకళ క్షీణింపలేదని గమనించెను. దానితో నీరు విషపూరితము కాలేదని గమనించెను. ఏమైనను తన తీవ్రదాహమును తీర్చుకుని తరువాత ఆలోచింపదలచెను. అతడు నీటిలోకి దిగబోతూ ఇట్లు భావించెను: యమరాజు మాత్రమే నా సోదరులను ఇలా ఎదిరింపగలడు. అప్పుడు మరోసారి ఆకాశవాణి ఆదేశము ఇట్లు వినబడెను: ఈ విశాలమైన సరోవరము నాకు చెందినది కనుక నా ప్రశ్నలకు మొదట సమాధానమియ్యకుండా నీవు నీరు త్రాగుటకు వీల్లేదు. ఒకవేళ నా హెచ్చరికను నిర్లక్ష్యపరుస్తూ నీటిని గ్రహింప ప్రయత్నిస్తే నీవు 5వ శవముగా పడిపోవుదువు. నేను ఈ సరస్సు వద్ద నివసించు ఒక కొంగను, నీ సోదరులను నేనే వధించితిని. యుధిష్ఠిర మహారాజు ఇట్లు పలికెను: దయచేసి మీరెవరో ప్రకటింపగలరు. వీరుడైన నా సోదరుడు కేవలం ఒక పక్షి చేతిలో మరణించిన విషయమును నేను విశ్వసింపలేను. మీరు ఎవరైనా ఒక ప్రధాన దేవత అని నా భావము. ఆకాశవాణి ఇట్లు పలికెను: నేను నిజమునకు ఒక యక్షుడను. ప్రస్తుతం కొంగ రూపం ధరించి ఉంటిని. ఒక భారీ కొంగ నీటి మధ్యన ఒంటికాలిపై నిలుచుండుటను యుధిష్ఠిర మహారాజు చూచెను. తేజస్సుతో కూడిన ఆ కొంగ ఉరుములా గర్జిస్తూ ఇట్లు పలికెను: ఈ సరోవరం నాది. నీ సోదరుడు నా హెచ్చరికను నిర్లక్ష్యపరచి నా అనుమతి లేకుండా నీరు త్రాగినందున నేను వారిని వధించితిని. ముందుగా నా ప్రశ్నలకు సమాధానమిచ్చి అటు పిమ్మట నీవు నీ ఇష్టానుసారం నడుచుకోవచ్చు. ఇతరుల సొత్తైన ఈ నీటిని నేను ఆశింపను. ఏమైనను నీవు వాంఛించినతో నీ ప్రశ్నలకు నా బుద్ధిని అనుసరించి సమాధానమును ఇచ్చెదను అని యుధిష్ఠిర మహారాజు పలికెను. అప్పుడు యక్షుడు అనేక ప్రశ్నలను ప్రశ్నింపగా యుధిష్ఠిర మహారాజు వాటన్నింటికి ఎంతో సంక్షిప్తముగా సమాధానమిచ్చెను. యక్షుడు ఇంకను ఇట్లు ప్రశ్నించెను: ఎవరు నిజమైన సహాయక మిత్రుడు? యుధిష్ఠిరుడు ఇట్లు సమాధానమిచ్చెను: స్థిరమైన బుద్ధితో ఒకరిని అన్ని ఆపదల నుండి రక్షించే మంచి మిత్రుడు. యక్షుడు ఇట్లు కొనసాగించెను: ఒకరు ఏదైనా గొప్ప వస్తువును ఎట్లు సాధింపగలరు? యుధిష్ఠిరుని సమాధానముగా, తపస్సును ఆచరించి వ్యక్తి కోరుకుని ప్రతి ఒక్క వస్తువును సాధించుకోవచ్చును.
యక్షుడు అమృతము ఏమిటి అని ప్రశ్నింపగా యుధిష్ఠిరుడు పాలు అమృతం వంటివి అని సమాధానమిచ్చెను. యక్షుడు మనిషికి దేవతలిచ్చిన స్నేహితుడెవరు అని ప్రశ్నింపగా యుధిష్ఠిరుడు భార్య అట్టి స్నేహితుడు అని తెలిపెను. యక్షుడు అన్నింటిలోకి మిక్కిలి శ్రేష్ఠ సంపద ఏమిటి అనగా యుధిష్ఠిరుడు జ్ఞానం అన్నింటికంటెను మిక్కిలి శ్రేష్ఠ సంపద అని పలికెను. యక్షుడు ఉన్నత ఆనందమేమిటి అని ప్రశ్నింపగా యుధిష్ఠిరుడు సంతృప్తి మాత్రమే నిజమైన ఉన్నత ఆనందము అని సమాధానమిచ్చెను. యక్షుడు ఇట్లు ప్రశ్నించెను: బ్రాహ్మణులకు, నర్తకులకు మరియు సంగీత కళాకారులకు, సేవకులకు మరియు మహారాజుకు దానమిచ్చుటలో ఒకరి ఉద్దేశమేమిటి? యుధిష్ఠిరుడు ఇలా సమాధానమిచ్చెను: క్రమముగా పుణ్యమును, ఖ్యాతిని ఆర్జించుటకు, భయమును తొలగించుకొనుటకు దానమిచ్చుదురు. యక్షుడు ఇట్లు ప్రశ్నించెను: శ్రేయోభిలాషులను విడిచిపెట్టుటకు గల కారణములు. యుధిష్ఠిరుని సమాధానము కామము మరియు లోభము. యక్షుడు ఒక యజ్ఞము నిష్ఫలమైనట్లుగా ఎట్లు భావింపబడును అని ప్రశ్నింపగా యుధిష్ఠిరుడు దానికి సమాధానంగా బ్రాహ్మణులకు దానాలను బహుమతులను ఇవ్వకపోయినచో ఆ యజ్ఞము నిష్ఫలమగును. అట్లే మంచి రాజు లేక రాజ్యము కూడా నశించిపోవునట్లుగా పరిగణింపబడును అని సమాధానమిచ్చెను. యక్షుడు అన్ని రకాల ఆహార పదార్థాలకు మూలమేది అనగా యుధిష్ఠిరుడు గోమాత అన్ని రకాల ఆహార పదార్థాలకు మూలాధారము. గోవు పాలతో నెయ్యి తయారగును. అది యజ్ఞ నిర్వహణకు అవసరమగును. యజ్ఞాలే వర్షాలకు కారణము. ఆ వర్షము చేత విత్తనాలు మొలకెత్తి అన్ని రకాల ఆహార పదార్థాలు ఉత్పన్నమగును. కనుక అన్ని ఆహారములకు నిజమైన మూలము గోవుగా ఎరుగవలెను అనెను. ఆ తరువాత యక్షుని ప్రశ్నలకు సమాధానముగా యుధిష్ఠిర మహారాజు క్షమ అనగా శత్రుత్వమును సహించుట, దయ అనగా అందరి సంతోషమును ఆశించుట, అహంకారము అనగా ఒకరు తనను తాను స్వతంత్రునిగా భావిస్తూ బద్ధకముతో తన విధిని నిర్వర్తించకపోవుట, సహనము ఇంద్రియ నియంత్రణగా మరియు నాస్తికత్వము అజ్ఞానముగా, ఇతరుల గురించి చెడుగా పలుకుట దుర్మార్గముగా, కోరికలన్నింటికీ మూల కారణం స్వభావమేనని వివరించెను. యక్షుడు ఇట్లు ప్రశ్నించెను: ఏది రాజవిద్య? అందుకు యుధిష్ఠిరుడు దేవాది దేవుని గురించిన విజ్ఞానమే విద్యలన్నింటిలోకి రారాజు అని తెలిపెను. అజ్ఞానము అనగా ఏమిటి అని యక్షుడు ప్రశ్నింపగా తమ నిజస్థితి ధర్మమును ఎరుగకపోవుటయే నిజమైన అజ్ఞానము అనెను. యక్షుడు ఇట్లు ప్రశ్నించెను: ఉత్తమ స్నానమనగానేమి? అందుకు సమాధానముగా యుధిష్ఠిరుడు బుద్ధిని అన్ని కల్మషముల నుండి శుద్ధిపరచుకొనుటయే ఉత్తమ స్నానము అనెను. యక్షుడు నిజమైన దానమేమిటి అని ప్రశ్నింపగా భౌతిక ప్రకృతి శిక్షల నుండి ఇతరులను కాపాడుటయే నిజమైన దానము అనెను యుధిష్ఠిరుడు. యక్షుని ప్రశ్న అసూయకు కారణమేమిటి? అందుకు యుధిష్ఠిరుని సమాధానం: దుఃఖము నుండి అసూయ జనించును. యక్షుడు ఎవరు శాశ్వత నరకమునకు పంపబడుదురు? ఎందుకు? అందుకు యుధిష్ఠిరుడు దానము ఇచ్చిదనని వేద బ్రాహ్మణుని పిలిచి అతడు వచ్చిన పిమ్మట తన వద్ద ఏమీ లేదని తెలిపేవారు, భగవంతుని, వేదాలను మరియు భగవద్భక్తులను దూషించేవారు శాశ్వత నరకాలకు పంపబడుదురు అని తెలిపెను. యక్షుడు ఇట్లు ప్రశ్నించును: జన్మ, నడవడిక లేక విద్య, వీటిలో బ్రాహ్మణత్వమును నిర్ణయించేదేది? యుధిష్ఠిరుడు ఇలా సమాధానమిచ్చెను: కేవలం నడవడికియే నిజమైన బ్రాహ్మణుని యోగ్యత. కనుక బ్రాహ్మణులు ఆదర్శవంతమైన నడవడికను ఎంతో జాగ్రత్తగా అలవరుచుకుని ప్రదర్శించవలెను. దోషరహితమైన నడవడికను కలిగిన వారు జీవితంలో ఎన్నడూను ఎట్టి ఆటంకములను ఎదుర్కొనరు. దోషరహితమైన నడవడికను కలిగిన వారు జీవితంలో ఎన్నడూను ఎట్టి ఆటంకములను ఎదుర్కొనరు. బోధకులైన లేక విద్యార్థులైన పాపపు అలవాట్లకు గురై శాస్త్రాధ్యయనము చేసినచో వారిని బానిసలు మరియు విద్య లేని వారిగానే పరిగణింపవలను. 4 వేదాలలో విశేష జ్ఞానమును కలిగి ఉన్నప్పటికీ సత్ప్రవర్తన లోపించిన వ్యక్తిని శూద్రునిగానే పరిగణించవలెను. యక్షుడు ఎవరు అందరికీ ప్రీతిపాత్రుడు అనగా యుధిష్ఠిరుడు ప్రీతికరముగా సంభాషించుటను అలవరుచుకుని వారు అందరికీ ప్రీతిపాత్రుడు అనెను. సరస్సు మధ్యన పెద్ద కొంగ రూపంలో నిల్చున్నట్టు యక్షుడు చివరికి 4 ముఖ్య ప్రశ్నలను అడిగెను. ఎవరు వాస్తవ సుఖమును కలిగిన వారు? మిక్కిలి ఆశ్చర్యకరమైన విషయమేమిటి? జీవితంలో అనుసరింపదగిన ఉత్తమ మార్గమేది? ఈ భౌతిక ప్రపంచములో ఎల్లప్పుడూ కొనసాగుతున్నట్టే ప్రత్యేక వార్త ఏమిటి? అందుకు యుధిష్ఠిర మహారాజు ఇట్లు సమాధానమిచ్చెను: తన కొరకు తాను వండుకునేవాడు, రుణగ్రస్తుడు కానివాడు, జీవిత పోషణ కొరకు గృహమును విడిచి దూర ప్రాంతాలకు వెళ్ళని వారే నిజమైన సుఖమును కలిగినట్టివారు. ప్రతిరోజు జీవులు అనేకులు మరణించుటను చూస్తూ కూడా తానెన్నటికీ మరణించనని భావిస్తూ ప్రవర్తించుటయే అన్నింటికంటేను మిక్కిలి ఆశ్చర్యకరమైన విషయము. తర్కము మరియు వాదనలతో జీవితపు వాస్తవ ఉత్తమ మార్గమును సాధింపలేము. జ్ఞానులైన ఋషులను సంప్రదించినప్పటికీ అది సాధ్యపడదు. మహాజనుడైన భగవంతుని శుద్ధ భక్తుల అడుగుజాడలను అనుసరించుటయే ఉత్తమ మార్గము. ఆ శుద్ధ భక్తుల హృదయాలు ధర్మమునకు వాస్తవ నివాసములు.
అజ్ఞానముతో నిండుకొనిన ఈ భౌతిక ప్రపంచము ఒక పెనం వంటిది. సూర్యుడు అగ్ని వంటివాడు. రాత్రింబవళ్ళు ఇంధనము, ఋతువులు గరిటె కాగా, జీవులందరినీ వేయించు వంటవాడే కాలము. దుఃఖపూరితమైన ఈ భౌతిక ప్రపంచంలో కొనసాగుతున్న ప్రత్యేక వార్త విషయము ఇదే. యుధిష్ఠిర మహారాజు యొక్క జ్ఞానపూరితములైన ఈ సమాధానాలకు సంతసించిన యక్షుడు అతడిని అభినందించెను. ఇలా పలికెను, రాజా, నీవు నీ సోదరులలో ఎవరిని తిరిగి బ్రతికించుకోదలచితవో నీవే ఎన్నుకొనుము. అందుకు యుధిష్ఠిర మహారాజు నకులుని ఎన్నుకొనెను. మిక్కిలి ఆశ్చర్యముతో యక్షుడు ఇలా ప్రశ్నించెను, అధిక బలశాలురైన భీముని లేక అర్జునునికి బదులుగా నీవు సవతి సోదరుని ఎలా ఎన్నుకుంటివి? యుధిష్ఠిర మహారాజు ఇట్లు సమాధానమిచ్చెను, ధర్మమును త్యజించిన వ్యక్తి నిజమునకు తనను తాను కోల్పోయినట్లుగా అర్థము. అత్యున్నత ధర్మము ఇతరులకు హాని కలిగింపకుండుట. కుంతి మరియు మాద్రి ఇరువురికిని జీవించిన కుమారులు ఉండవలెనని నకులుని ఎన్నుకొంటిని. యక్షుడు ఇట్లు ప్రకటించెను, రాజా, వ్యక్తిగత ప్రయోజనము లేక ఆనందము కంటెను అహింసా ధర్మము గొప్పదని నీవు భావించితివి కనుక నేను నీ నలుగురు సోదరులను బ్రతికించి నిన్ను సత్కరించెదను. ఆ విధముగా భీముడు, అర్జునుడు, నకులుడు మరియు సహదేవుడు పునరుజ్జీవితులై కదలనారంభించిరి. ఆ నలుగురు తమ అలసట, ఆకలి, దాహము వంటివేవీ లేకుండా పోవుటను గమనించిరి. యుధిష్ఠిర మహారాజు కొంగతో ఇలా పలికెను, దయచేసి మీరెవరో వాస్తవముగా తెలియజేయగలరు. మీరు కేవలం ఒక్క యక్షుడిననే నేను విశ్వసించలేను. మీరు ప్రధాన దేవతలలో ఒకరని, బహుశా నా తండ్రి యమరాజు కావచ్చునని నేను భావిస్తుంటిని. కొంగ ఇట్లు వివరించెను, కుమారా, నేను మృత్యుదేవత అయిన యమరాజునే. నీ ఉన్నత వ్యక్తిత్వమును పరీక్షింపదలచి నేనిక్కడకు వచ్చితిని. నీవు అద్భుత సమాధానాలను ఇచ్చితివి. నీ పలుకులను అనుసరించి నీవు అన్ని దైవీ గుణములకు నిలయము మరియు ఈ భౌతిక జగత్తులో స్వాభావికమైన అన్ని రకముల చెడు ప్రభావమును జయించితివని గ్రహించితిని. ఇప్పుడు నీవు కోరు ఏదైనా వరమును ప్రసాదించి నిన్ను సత్కరించినచో నాకు గొప్ప ఆనందము కలుగును. యుధిష్ఠిర మహారాజు ఇట్లు సమాధానమిచ్చును, హే ప్రభు, మేము బ్రాహ్మణుని అరుణితో పాటు మందనకర్రను తీసుకువెడుతున్న జింకను వెంటాడుతూ అరణ్యములోని ఈ మారుమూల ప్రాంతమును చేరుకుంటిమి. మేము మా ప్రయత్నములో విఫలమైనందున ఆ బ్రాహ్మణుని యజ్ఞకార్యముకు ఆటంకము కలుగుకుంటున్నట్లుగా వరమయ్యవలసినదిగా నా విన్నపము. ధర్మరాజు ఇట్లు పలికెను, నేనే జింక రూపములో ఆ బ్రాహ్మణుని అరుణిని తీసుకువెళ్ళితిని కనుక మరింకేదైనను కోరుకొనుము. యుధిష్ఠిర మహారాజు ఇట్లు ప్రార్థించెను, రాబోయే సంవత్సరములో మేము అజ్ఞాతవాసము చేయవలసి ఉండెను. మమ్మల్ని ఎవ్వరునూ గుర్తింపకుండునట్లుగా ఆశీర్వదించగలరు. ధర్మరాజు అందుకు ఇట్లు పలికెను, నీవు ఏ వేషమును ధరింపకున్నను ఈ విధముగానే భూప్రపంచమంతటా తిరిగినను నా వరప్రభావము చేత నిన్ను ఎవరూ గుర్తింపలేరు. ఏమైనను మీరు వివిధ రూపాలను ధరించి విరాటరాజు రాజ్యంలో నివసించగలరు. నీకు ప్రయోజనమును కలిగించవలనను నా కోరిక పూర్తిగా తృప్తి చెందలేదు కనుక వెళ్ళబోవుటకు ముందు మరొక్క కోరికను వరముగా పొందుము అని యమధర్మరాజు తెలిపెను. యుధిష్ఠిర మహారాజు ఇట్లు ప్రార్థించెను, జనక, మీ దర్శనమే మాకు ఒక గొప్ప వరము. అయినను నేనెల్లప్పుడూ క్రోధము, లోభము మరియు మోహమును జయించినట్లుగా నా మనస్సు అన్ని వేళలా దానము, సత్యము మరియు తపస్సు వైపునకు ఆకర్షింపబడినట్లుగాను వరమును అనుగ్రహించము. ధర్మరాజు అట్లు వరమును అందిస్తూ అనగా యమధర్మరాజు అట్లు వరమును అందిస్తూ ఇట్లు ఆశీర్వదించెను, పుత్ర, నీవు సహజముగానే సమస్త సద్గుణనిధివి. ఇక ముందు కూడా అట్లే నీలో కొనసాగును. అట్లు తెలిపి యమరాజు అక్కడి నుండి అద్భుత రీతిలో అదృశ్యుడయ్యను. పిమ్మట పాండవులు తిరిగి తమ ఆశ్రమమును చేరుకునిరి. బ్రాహ్మణునికి అరుణుని తిరిగి అందించిరి. ఆ తరువాత పాండవులు తమను అనుసరిస్తూ వచ్చిన బ్రాహ్మణులను చేరుకునిరి. పిమ్మట యుధిష్ఠిర మహారాజు కన్నీటితో దీనస్వరముతో ఇలా పలికెను, ద్విజోత్తములారా, చివరి సంవత్సరం మేము అజ్ఞాతవాసం చేయవలసి ఉన్నందున అందుకు మీరు మాకు అనుమతించగలరు. యుధిష్ఠిర మహారాజు మిక్కిలి బాధతో ఇట్లు పలికి స్పృహ కోల్పోయెను. తిరిగి స్పృహలోకి వచ్చిన పిమ్మట బ్రాహ్మణుల అతడిని ఓదార్చుతూ తన శత్రువును జయించుటకు స్వయం భగవానుడే వామనావతారంలో తన ఉనికిని మరుగుపరుచుకునని ఉదహరించిరి. చివరకు యుధిష్ఠిర మహారాజు కొంత ఉపశమించిన పిమ్మట ద్రౌపదితో కూడి పాండవులు అక్కడి నుండి బయలుదేరిరి. బ్రాహ్మణులు వారిని మరలా కలుసుకుందుమనే ఆశతో తిరిగి వారి వారి గృహాలకు చేరుకునిరి. ఇంతటితో మనం వనపర్వాన్ని ముగించాం. తర్వాత మనము విరాట పర్వంలోకి అడుగు పెడదాం. అది ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి.